రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ నరసాపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథంను కలిసి రైతు సమస్యలను వివరించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతాంగ సమస్యలను వెంటనే రైతాంగ సమస్యలను వెంటనే రైతాంగ సమస్యలను వెంటనే రైతాంగ సమస్యలను వెంటనే నరసాపురం పార్లమెంటు అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లతో పంట నష్టపోయిన రైతులు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ ఎండనక వాననక రాత్రి పగలు రైతులు కష్టపడి పండించిన పంట నూర్చి ధాన్యం అమ్ముకుంటే గత పంట ధాన్యం డబ్బుల తాలూకు బకాయిలు నేటికి చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు కష్టపడి పంట పండిస్తే ప్రతిసారి 30 నుంచి 40 బస్తాలు పండవలసిన పంట ఈసారి 10 నుంచి 15 బస్తాలు ధాన్యం మాత్రమే చేతికొచ్చిందని, ఇలా వచ్చినా అతి తక్కువ దిగుబడి కూడా ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర కల్పించలేని కారణంగా రైతులు ఎంతో నష్టపోయారని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని తెలియపరిచే ఒక కార్యక్రమం రైతుల తరపున తెలుగుదేశం పార్టీతో పాటు రైతులతోటి ఈవేళ ధర్నా కార్యక్రమాన్ని నరసాపురంలో పెట్టడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే అసెంబ్లీలో కూడా అబద్ధాలాడే ఈ ప్రభుత్వాన్ని చూసినట్టయితే చట్టసభలంటే వాల్యూ లేదు. ఇన్సూరెన్స్ కట్టకుండానే ఇన్సూరెన్స్ కట్టానని చెప్పి ఆ రాత్రికి ఇన్సూరెన్స్ కట్టిన విధానం చూసినట్టయితే ఇంతకన్నా దుర్మార్గమైన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పే విషయాన్ని ఈనాడు 2000 చిల్లర కోట్లు మరి గత 4 నెలల నుంచి రాకుండా సంక్రాంతికి ఇప్పుడు కూడా సంక్రాంతి పండుగ అంటే పంటలు వచ్చినప్పుడే సంక్రాంతి పండుగ పూర్వం నుంచి కూడా మనకు ఆచారం ఉంది. అటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో రైతుల పండుగని కూడా లెక్క చేయకుండా కావాలితే మేము ఏదైతే నవరత్నాలు చెప్తా ఉన్నామో నవరత్నాలు